ఈ అడవిలో క్రిస్మస్ హడావిడి బాగా కనిపిస్తుంది కదూ. ఈ అడవిలోని పక్షులు, చిన్న చిన్న ప్రాణులు, జింకలు అన్నీ కూడా తమ ఇంటిని అందంగా అలంకరించుకున్నాయి. కానీ ఇక్కడ ఈ పక్షులేమిటి పాపం ఇలా బాధగా ఉన్నాయి? చూద్దాం రండి. అక్క, ఒక్కసారి అటు చూడు. పింకీ పక్షి, హల్దీ పక్షి క్రిస్మస్ పండుగకి వాళ్ళ ఇంటిని ఎంత అందంగా అలంకరించుకున్నాయో. ఆ ఉడుత తన చెట్టుని, ఆ జింక చూడు తన పొదల్ని కూడా అలంకరించుకుంది. కానీ మన ఇల్లెందుకక్క ఇలా ఉంది? మనం క్రిస్మస్ పండుగ జరుపుకోమా? తమ్ముడు, మనకు అమ్మా నాన్న లేరు, మనం పేదవాళ్ళం. రోజు మనకి కడుపు నిండడానికే కష్టంగా ఉంది. ఇంకా ఆ ఖరీదైన అలంకరణలు ఎలా వస్తాయి చెప్పు? మనం పండుగ జరుపుకోము. ఆ మాటలకు తమ్ముడు చాలా బాధతో ఇలా అన్నాడు. అక్క, మనం కూడా ఒక అందమైన క్రిస్మస్ పండుగ జరుపుకుంటే ఎంత బాగుంటుంది. కానీ మన దగ్గర తిండి లేదు, అలంకారాలు లేవు, మన దగ్గర ఏమీ లేవు అంటూ చిర్రుబుర్రులాడాడు తమ్ముడు. ప్రక్కనే చెట్టు కొమ్మ పైన ఉన్న ముసలి పావురం వాళ్ల మాటలు వింటూ ఉంది. పాపం దానికి జాలి వేసి వాళ్ల దగ్గరకు వచ్చి ఇలా అంది. పిల్లలు, ఎందుకంత బాధపడుతున్నారు? సంతోషం అనేది మనం చేసుకునే అలంకారాలు, ఆహార పదార్థాలతో రాదు. మన మనసు, ఆలోచన విధానం బట్టి ఉంటుంది. మీరు కూడా మనసుతో ఆలోచించండి, అందరిలాగా సంతోషంగా పండుగ చేసుకోగలుగుతారు అని చెప్పి ఆ పావురం అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ మాటలు వాళ్ళకి బాగా నచ్చాయి. ఒక ప్రత్యేకమైన మార్గంలో వాళ్ళు కూడా పండుగ చేసుకోవాలనుకున్నారు. దానికోసం అక్క మిలమిలా మెరిసే బ్లూబెర్రీలను పోగు చేసి ఇంటికి అలంకరించింది. తమ్ముడేమో బంగారు రంగులో మెరిసే ఆకులను తెచ్చి ఆ ఇంటికి అలంకరించాడు. అడవిలో నుండి ఒక చిన్న క్రిస్మస్ ట్రీని తెచ్చి దాన్ని కూడా ఆ బెర్రీలు, పూలు, ఆకులతో అందంగా అలంకరించుకున్నారు. అక్క, అన్నీ బాగున్నాయి, కానీ ఒక మెరిసే స్టార్ ఉంటే ఇంకా బాగుంటుంది కదూ అని అనుకుని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. పిల్లలు, మీకోసం నేనే వస్తున్నా. మీ క్రిస్మస్ ట్రీకి స్టార్ నవ్వుతున్నా. మీ సంతోషమే నాకు కావాలి అంటూ మిలమిలా మెరిసే ఆ నక్షత్రం వచ్చి ఆ చెట్టుకి మరింత అందాన్ని ఇచ్చింది. ఆ అక్కా తమ్ముళ్ళు చేస్తున్న పనిని చుట్టుపక్కల ఉన్న జంతువులు, పక్షులు కూడా వాటిని గమనిస్తూనే ఉన్నాయి. అవన్నీ కూడా పండుగను ఆ అక్కా తమ్ముళ్లతో కలిసి జరుపుకోవాలని వాళ్ళ దగ్గర ఉన్న రకరకాల ఆహార పదార్థాలను తీసుకుని వచ్చాయి. అవన్నీ కలిసి పాటలు పాడుకున్నాయి, నృత్యాలు చేశాయి, విందు భోజనం కూడా చేశాయి. అలా ఆ పండుగను ఆ అక్కా తమ్ముళ్ళ ఇంట్లో సంతోషంగా అందరూ కలిపి జరుపుకున్నారు. తమ్ముడు, మనం చిన్నవాళ్ళం, పేదవాళ్ళమైనా మనం పండుగను చాలా గొప్పగా జరుపుకున్నాం కదూ. అవునక్క, నిజమైన సంతోషం అనేది డబ్బు నుండి రాదు, మన హృదయం నుండి వస్తుంది. అంతేకాదక్క, ఇప్పుడు మనకి చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇంతకన్నా సంతోషం, ఆనందం ఇంకేముంటాయి చెప్పు?